ఆకురాలే కాలం వచ్చిందంటే చాలు ఇక వసంత ఋతువు వచ్చిందని అర్థం. అడవుల్లోని చెట్ల ఆకులన్నీ నేలరాలి నగ్నంగా తయారైన ఎడారిని మురిపిస్తే ఇదే కాలంలో మోదుగ పూలు విరబూసి అడవులకే కొత్త అందాలు తెచ్చిపెడతాయి. అలాంటి సోయగానికి ఆదిలాబాద్ జిల్లా కేర్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ ఫారెస్ట్ గా పిలుచుకునే ఇక్కడి మోదుగ పూలు ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ లో చలి, వాన, ఎండ ఇలా అన్నీ ఎక్కువే. అయితే పచ్చదనంతో కలకలలాడే అడవులు ఎండలకు ఎడారిగా మారిన విరబూసిన మోదుగ పూలు మాత్రం అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. వేసవి కాలం ప్రవేశించగానే అడవిలోని అన్ని రకాల చెట్ల ఆకులు రాలిపోతే మోదుగ చెట్లు మాత్రం ఎండాకాలంలోనే విరగబూస్తుంది. వనజ్వాలగా వ్యవహరించే ఈ మోదుగ పూలు అడవిలో ఎటు చూసినా ఎర్రగా కలకలలాడుతూ జిల్లా ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులైతే విరగబూసిన ఈ పూలను తిలకిస్తూ రోజంతా గడిపేస్తున్నారు. వసంత ఋతువు వచ్చిందంటే ఆదిలాబాదులో అడవులలో మోదుగు పూల జాతర కొనసాగినట్టు ఉంటుంది. ఆదిలాబాద్ అంటేనే మోదుగు పూలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ లేత చిగుర్లతో వసంతం మొదలైతే ఆదిలాబాద్లో మోదుగు పూలతో ఈ వసంతం మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఎర్రగా మోదుగు పూలు మనకు కనబడుతుంటాయి. అవి ప్రకృతికి ఎంతో అందాన్ని ఇస్తాయి. మనం బస్సులో వెళ్తున్నప్పుడు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ మోదుగు పూలను చూసి మనము పరవశించిపోవాల్సిందే. ఈ మోదుగు పూలు ఒక్క ప్రకృతి అందాలకే కాకుండా దీనిలో ఔషధ గుణాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. వేసవి కాలంలో వేడి చేసి మూత్రం మంటలేసినప్పుడు ఈ మోదుగు పూల చూర్ణాన్ని దంచి నాభి కింద పెట్టుకుంటే కొన్ని నిమిషాల లోపలనే ఆ నొప్పి తగ్గిపోతుందని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. అదేవిధంగా మూత్ర వ్యాధులకు కానీ కిడ్నీ వ్యాధులకు కానీ ఈ మోదుగు పూలు చెక్క, పువ్వు, తర్వాత దీని ఆకులు అన్నీ ఈ మోదుగు చెట్టు అన్ని భాగాలు కూడా ఎంతో గొప్పగా ఆయుర్వేదానికి పనికొస్తాయని చెప్పేసి మనకు ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. ప్రాచీన కాలం నుంచి కూడా వసంత ఉత్సవాలలో మొట్టమొదటిసారిగా మోదుగ చెట్లను మోతుకు చెట్టు అని కూడా పిలుస్తారు. హోలీ పండుగ ఈ మోతుకు పూలు పూయడం మొదలై చెట్ల మీద నుంచి రాలిపోయేదాకా వాడిపోకుండా ఎర్రగా ఉంటాయి. గిరిజనులు ఈ మోదుగ పువ్వులను తమ ఆరాధ్య దైవానికి అలంకరించి హోలీ పండుగ చేసుకుంటారు. మోదుగ పూలలో ఎన్నో కాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ పూలను ఉడకబెట్టి రంగులు కూడా తయారు చేస్తారు. గిరిజనులు ఈ పూలతోనే రంగులు తయారు చేసి హోలీ ఆడతారు. అయితే రసాయనాల వల్ల తయారయ్యే రంగులతో అనారోగ్య సమస్యలు వస్తుండటంతో గిరిజనులు, ప్రకృతి ప్రేమికులు మోదుగు పూలతో తయారు చేసిన రంగులతో పండుగ జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తుంటారు. మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాత్రం రోజు సాయంకాలం బయటకు వెళ్లి మోదుగ పూల సోయగాల్ని ఆస్వాదిస్తున్నారు. ఆదివాసీలు తరతరాల నుండి కూడా హోలీ పండుగకు రంగులు మోదుగు పువ్వులనే తెచ్చి నాంచి దంచి అది సహజ సిద్ధంగా రంగులు వేయడం అనేది అది తరతరాల నుండి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము, ఆచారం కూడా. అది ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీలు మోదుగు పువ్వును, మోదుగు చెట్టును అనేక రకాలుగా అది ఉపయోగంలో ఉంది. కాబట్టి ఇవాళ హోలీ పండుగ కాకముందే వాటిని ఆకులు కూడా కనీసం ఆకులు కూడా తెంపరు. అదేవిధంగా మోదుగు చెట్టుతోటి ఆయుర్వేదిక్గా కూడా ఉపయోగించడం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అనేక ఆయుర్వేదిక